ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి రేవతి కూతురు శాన్విక మాటలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం అంటూ చూస్తా ఉన్నాం. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని, స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారి శాన్విక చెప్తున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఈరోజు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి ఆ యొక్క విజువల్ కూడా చూసేయడం ప్రయత్నించడం మిత్రులారా. నేను నా ట్విట్టర్లో కూడా షేర్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. చాలా పాపం ఆ పాప ఆమె చెప్తున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా కడుపు తరుక్కోపోతా ఉంది. ఇంత దారుణాన్ని కొడిగట్టారు వీళ్ళైతే నిజంగా. చూడండి. చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? ఇక్కడ బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరికి వెళ్తున్నా అని. సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? అవును. చూసావా సినిమా, లేకపోతే బయటని వచ్చేసావా? కొంచెం చూసి మళ్ళీ బయటకి వచ్చేస్తాం. ఏం జరిగింది అసలు సినిమాకి వెళ్ళేటప్పుడు? ఎవరెవరు వెళ్ళారు ఇంట్లో నుంచి? ఫస్ట్ మేము ముద్దరం వెళ్ళాము. ఆడితే డాడీ వచ్చారు. వచ్చిన మేము లోపల తెల్లని ఫోన్ చేసి చెప్పింది, వస్తున్నావు. ఫోన్ చెప్తే మళ్ళీ ఇట్లయిందని తెలిసింది. ఏమైందని తెలుసు నీకు? నాకేం చెప్పలేదు డాడీ. ఏం చెప్పలేదా? ఇంటికి ఎవరెవరు వచ్చారు అప్పుడు? తెలియదు. నువ్వు నాన్న మాత్రమే ఇంటికి వచ్చారా? నన్ను దింపలే, అమ్మమ్మ ఇంట దింపిండు. ఇప్పుడు స్కూల్కి మరి ఎవరు? స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తాను. ఇంట్లో నెలైనా వెళ్తా. నెల అయ్యాక వెళ్తావా? నెలైనా వారమైనా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ పూజ తర్వాత అన్న వచ్చినాక వెళ్తా. అమ్మ అన్నయ్య వచ్చాక వెళ్తావా? మమ్మీ పూజ అయిపోయినాక అన్న వచ్చినాక పోతా. అవునా? అన్న నువ్వు కలిసి వెళ్తారా? అవునా. సో పాపం ఈ పాప మాట్లాడుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. ఇగో ఈ మాటలు వినే కేటీఆర్, అరే కేటీఆర్ వినరు ఈ పాప మాటలు వినండి రా మీరంతా. అల్లు అర్జున్ విను కొంచెం ఈ పాప మాటలు. ఎంత దారుణంగా పాపం ఒక అంటే ఎవరికైనా కానీ కన్నులు తెప్పించేటువంటి మాటలు ఆ చిన్న పాప మాట్లాడుతూ ఉంటే తన తల్లి ఊరికి పోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోజు నాకు మా అన్నయ్యకు గోరు ముద్దలు తినిపించేది అమ్మనే తినిపించేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చినాక ఇద్దరం కలిసిపోతామని చెప్తా ఉన్నారు. ఆ పాప మాటలు వింటా ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతూ ఉంది. ఎంత నిజంగా ఇది ఒక ఎమోషనల్ థింగ్ మనం చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు ఇంత ఘటనలు జరిగినప్పటికీ కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి కేవలం ట్వీట్ ద్వారా ఏదో చెప్పి చేసేస్తా ఉన్నాడు తప్ప ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకుందామనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మ ఈరోజు ఆ ప్రీమియర్ షో సందర్భంగా ఆ అమ్మాయి చనిపోతే నరబలి అంటావా? సిగ్గు చేయడం లేదురా నీకు? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? నీలాంటి వాడికి జాతీయ అవార్డు ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా చెప్పాలి. ఇలాంటి దుర్మార్గులకు ఇస్తారా? ఇలాంటి ఎర్రచంద్రం స్మగ్లర్ల సినిమాలు తీసి ప్రజలను డైవర్ట్ చేసి యువతను డైవర్ట్ చేసే వాళ్ళకి ఇస్తారా? చి 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 ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి, ఈ న్యాయస్థానాలు ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు సామాన్యులకు ఈరోజు న్యాయస్థానాలకు న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం ఉండే, ఆ నమ్మకం మొత్తం కూడా పోతా ఉన్నది.
అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి రేవతి కూతురు శాన్విక మాటలు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం అంటూ చూస్తా ఉన్నాం. అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది బాగా చదువుకోవాలని స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు నెల రోజుల తర్వాత వస్తాడు అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారి శాన్విక చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఈరోజు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి ఆ యొక్క విజువల్ కూడా చూసేయడం ప్రయత్నించడం మిత్రులారా. నేను నా ట్విట్టర్లో కూడా షేర్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. చాలా పాపం ఆ పాప ఆమె చెప్తున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా కడుపు తరుక్కోపోతా ఉంది. ఇంత దారుణాన్ని కొడిగట్టారు వీళ్ళైతే నిజంగా. చూడండి ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? ఇక్కడ బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నా. రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నేనైతుందంట. నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరికి వెళ్తున్నా అని. సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? అవును. చూసావా సినిమా లేకపోతే బయటని వచ్చేసావా? కొంచెం చూసి మళ్ళీ బయటకి వచ్చేస్తాం. ఏం జరిగింది అసలు సినిమాకి వెళ్ళేటప్పుడు? ఎవరెవరు వెళ్ళారు ఇంట్లో నుంచి? ఫస్ట్ మేము ముద్దురం వెళ్ళాము. ఆడితే డాడీ వచ్చారు. వచ్చిన మేము లోపల తెల్లని ఫోన్ చేసి చెప్పింది వస్తున్నావు. ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఇట్లయిందని తెలిసింది. ఏమైందని తెలిసి నీకు? నాకేం చెప్పలేదు డాడీ. ఏం చెప్పలేదా? ఇంటికి ఎవరెవరు వచ్చారు అప్పుడు? తెలియదు. నువ్వు నాన్న మాత్రమే ఇంటికి వచ్చారా? నన్ను దింపలే, అమ్మమ్మ ఇంట దింపిండు. ఇప్పుడు స్కూల్కి మరి ఎవరు స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తాను. ఇంట్లో నెలైనకి వెళ్తా. నెల అయ్యాక వెళ్తావా? నెలైనా వారమైనా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ పూజ తర్వాత అన్న వచ్చినాక వెళ్తా. అమ్మ అన్నయ్య వచ్చాక వెళ్తావా? మమ్మీ పూజ అయిపోయినాక అన్న వచ్చినాక పోతా. అవునా? అన్న నువ్వు కలిసి వెళ్తారా? అవును. సో పాపం ఈ పాప మాట్లాడుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. ఇగో ఈ మాటలు వినే కేటీఆర్, అరే కేటీఆర్ వినరు ఈ పాప మాటలు వినండిరా మీరంతా. అల్లు అర్జున్ విను కొంచెం ఈ పాప మాటలు.